హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శరవేగంగా నిర్మాణ పనులను జరుపుకుంటుంది. అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, నాబార్డు నుంచి ఒక 31,000 కోట్ల రూపాయలు వాళ్ళ వైపు నుంచి శాంక్షన్ వచ్చింది. అంటే నిధులకు సంబంధించినటువంటి ఇబ్బంది అయితే లేదు. ప్రధానంగా ఏదైతే జిఏడికి సంబంధించినటువంటి భవనాలు, సీడ్ క్యాపిటల్లో ప్రధానమైనటువంటి 4 టవర్లకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఒకవైపున జరుగుతున్నాయి. మిగతా పనులకు సంబంధించినటువంటి విషయంలో అన్నీ కూడా ఒకవైపున ఏదైతే వరద నీరుకు సంబంధించినటువంటి వచ్చే దాని దగ్గర ఆ వరద నీరు నిల్వ చేసేటువంటి వాటర్ ట్యాంక్స్ని ఏర్పాటు చేయటం, అంటే రిజర్వాయర్లనే ఏర్పాటు చేయటము. అంటే దాని రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం ద్వారా ఏంటంటే కృత్రిమంగా ఈ రిజర్వాయర్ల వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగిద్ది. అదేవిధంగా దాన్ని ఆహ్లాదకరంగా ఒక పర్యాటక ప్రదేశంగా మార్చేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఇది అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం ఒకవైపున జరుగుతుంటే, ఇంకొక వైపున అమరావతి భూ సమీకరణకి 2వ విడత సమీకరణకి వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2వ విడత భూ సమీకరణలో 7 గ్రామాలకు సంబంధించి, అంటే ఇప్పుడు తుళ్ళూరు మండలంలో ఆ పక్కనే ఉన్నటువంటి అమరావతి మండలం, ఇది పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంటుంది. అమరావతి మండలంలో ఉండేటువంటి 7 గ్రామాల్లో మొత్తము 20,000 ఎకరాల భూముల్ని తీసుకోవాలి అనేటువంటిది దాని మీద నిర్ణయం చేశారు క్యాబినెట్. అందుకు అనుగుణంగా గ్రామ సభలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అని అంటే, ఈ విధమైనటువంటి ఆ గ్రామాల్లో ఇప్పటికే మంత్రి నారాయణ, అదేవిధంగా భాష్యం ప్రవీణు, ఏది పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే, ఇంకొక వైపున తాటికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమారు, అదేవిధంగా కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖరం, వీళ్ళందరూ ఆయా గ్రామాలకు వెళ్ళి రైతులకి నచ్చజెప్పేటువంటి ప్రయత్నము, రైతుల నుంచి ఈ భూ సమీకరణకు వాళ్ళ వైపు నుంచి ఆమోదం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా ముందస్తుగా చేస్తున్నారు. తర్వాత గ్రామ సభలు జరిగితే దాన్ని టెక్నికల్గా ఓకే చేస్తారు ఇవన్నీ. అయితే అక్కడ తలెత్తుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, మేము భూ సమీకరణకి ఇవ్వటానికి సిద్ధమే, కానీ ఎప్పటిలోగా డెవలప్ చేసినటువంటి మా ప్లాట్ని ఎప్పుడు ఇస్తారు, ఎప్పటిలోగా దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంటు, అంటే కనీసంగా అమరావతి ఎప్పుడు కడతారు, ఎప్పుడు డెవలప్ అయ్యిద్ది అనేటువంటి వాళ్ళ పాయింట్ కాదు. రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇప్పుడు అమరావతిలో ఏదైతే 33,000 ఎకరాలకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా అయితే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తారో, సేమ్ అంతే 20,000 ఎకరాలకి ఫేజ్ 2కి సంబంధించినటువంటి భూ సమీకరణలో కూడా అంతే ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అవి ఎప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మొత్తం మౌలిక వసతులు కల్పించి, రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, మంచినీటి వసతి, ఇవన్నీ కల్పించి వాళ్ళ ప్లాట్లను విడగొట్టి ఆ ప్లాట్లను వాళ్ళకి రిజిస్ట్రేషన్తో సహా అందజేసేటువంటి ప్రక్రియ ఎప్పటికీ జరుగుతుంది? ఇది రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి ఇప్పుడిప్పుడుగా అయితే మరి ఇప్పుడు ఆ విషయంలో ఒక స్పష్టమైనటువంటి టైం బౌండ్ చెప్పడం అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి సాధ్యం అవటం లేదు. వాళ్ళు ఏమడుగుతున్నారు, రైతులు 3 సంవత్సరాలకు చేస్తారా, లేదంటే 4 సంవత్సరాలకు చేస్తారా, ఎప్పుడైనా సరే మీరు 4 లేదంటే 5 సంవత్సరాలు చేస్తారా, ఈ 5 సంవత్సరాల లోపల మాకు డెవలప్ చేసినటువంటి మా ప్లాట్స్ మాకు ఇవ్వాలి అని ఆ విధంగా భూ సమీకరణప్పుడు అగ్రిమెంట్ చేయండి అని అడుగుతున్నారు రైతులు. ఇది కొంత ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేటువంటి అంశమే. రైతులు కూడా ఎందుకు అడుగుతున్నారు అని అంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం 2029 వరకు ఉంటుంది. అందుకే గెలిచినటువంటి ప్రభుత్వం 2029 వరకే. 29 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఏంటో తెలియదు. మరి ఒకవేళ ఎవరు గెలుస్తారు అని, మేమే గెలుస్తామని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి చెప్పింది. ఒకవేళ గెలవకపోతే, ఇప్పుడు 2014లో గెలిచినప్పుడు 2015 భూ సమీకరణప్పుడు మళ్ళీ మనమే ప్రభుత్వం వస్తాం, అమరావతి డెవలప్ అయ్యిందని 2015లో భూ సమీకరణ చేశారు. అప్పుడు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. ఇప్పటికీ కూడా ఆ రైతులకి ఇంకా పూర్తి స్థాయిలో కావలసినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ డెవలప్ చేసి ఇచ్చినటువంటి లేవు పూర్తి స్థాయిలో. కొంతమందికి రిజిస్ట్రేషన్లు చేశారు, ఇంకా కొంతమందికి రిజిస్ట్రేషన్లు చేయాలి. ఈ క్రమంలో ఎప్పటికీ ఇవి అంతా ప్రక్రియ పూర్తయిద్ది, డెవలప్ చేసి ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది మొదటి ఫేజ్లోనే ఇంకా ఒక క్లారిటీ రాలి. మరి రెండో ఫేజ్లో ఎప్పుడు క్లారిటీ వస్తుంది? మరి ఇప్పుడు 2029లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందనుకోండి, మరి అప్పుడు అమరావతి లేదు, మళ్ళీ 3 రాజధానులు అన్నాడు అనుకోండి,
అది టెక్నికల్గా నిలబడిద్దా లేదా అనేటువంటి అంశం సెకండరీ ఇదంతా కూడా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇదే రాజధాని ఉంటుందని 2019 డిసెంబర్ వచ్చేసరికల్లా ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆయన 3 రాజధానులు ప్రకటించాడు కదా, గందరగోళం సృష్టించాడు. అమరావతిని పడకను పడేశాడు, రైతులందరూ ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. 270 మంది రైతులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది, భూములు ఇచ్చినటువంటి రైతులు. ఇబ్బందే కదా ఇది. భవిష్యత్తులో మరి ఫేజ్ 2లో కూడా ఇలాంటి సమస్య తలెత్తితే ఎలా ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళ ఆందోళన కొనసాగుతుంది. అందుకనే వాళ్ళు అడిగేది ఏంటంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు మీరు ఒక బాండ్ రాశాను, అంటే ఒక అగ్రిమెంట్ రాశాను. ఆ తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా అగ్రిమెంట్ని కట్టుబడి ఉండాల్సిందే కదా. ఆ తర్వాత అప్పుడు కూడా మీరు డెవలప్మెంట్ చేసి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు మాకు సంవత్సరానికి ఒక ఎకరానికి 5 లక్షల చొప్పున కాంపెన్సేషన్ ఇవ్వండి, సంవత్సరం ఇవ్వండి, మీరు ఎప్పుడు డెవలప్ చేసి ఇస్తారో అప్పుడు వరకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇది మరి ప్రాక్టికల్గా మరి ఆ విధంగా అగ్రిమెంట్ రాసి ఇవ్వడం సాధ్యమైద్దా సమీకరణ విషయంలో? లేదు అంటే 4 ఏళ్లలోనో 5 ఏళ్లలోనో డెవలప్ చేసినటువంటి ప్లాట్ ఇవ్వకపోతే మరి అప్పుడు మరి ఎకరానికి 5 లక్షల రూపాయల ప్రకారం వాళ్ళు చేసిన డిమాండ్ ప్రకారం ఇవ్వటం సాధ్యమైద్దా లేదా అనేటువంటిది మాత్రం ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాగని భూములు ఇవ్వము, మేము వ్యతిరేకిస్తాము భూ సమీకరణ అని అనటం వల్ల వాళ్ళేమి, దానికి భూ సమీకరణకి అనుకూలంగా ఉంటూనే వాళ్ళు ఉండే అనుమానాలను నివృత్తి చేయమని ఒక స్పష్టమైనటువంటి హామీ కావాలని రైతుల వైపు నుంచి వస్తున్నటువంటి ఈ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి వాళ్ళకి కావలసినటువంటి సమాధానం ఇచ్చి వాళ్ళని సంతృప్తిపరిచి మరి ఈ విధమైనటువంటి భూ సమీకరణ రెండో విడత భూ సమీకరణని సక్సెస్ఫుల్గా ఈ సిఆర్డిఏ ప్రభుత్వము చేయగలదా లేదా అనేటువంటిది చూడాలి. ఖచ్చితంగా చేస్తామనేటువంటి ధీమాలో అయితే ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఈ రెండో దశ భూ సమీకరణ అయితేనే రేపొద్దున ఎయిర్పోర్ట్ వస్తాయి, అదేవిధంగా రైల్వే స్టేషను, రైల్వే లైను, ఇవన్నీ స్పోర్ట్స్ సిటీ, ఇవన్నీ వస్తే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో అక్కడ భూముల విలువ కూడా పెరిగేదానికి అవకాశం ఉంది అనేటువంటి దాని మీద రైతులని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్నారు. కాబట్టి డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి ఉండొచ్చు అనేటువంటి దాని మీద రైతులు మెత్తబడుతున్నారు. కానీ ఎప్పటిలోగా వాళ్ళ భూములకు సంబంధించినటువంటి విషయంలో డెవలప్ చేసిన ప్లాట్లు వస్తాయి అనేటువంటి దాని మీద మాత్రమే అనుమానం ఉంది. ఆ అనుమానాలని మరి ప్రభుత్వం నివృత్తి చేస్తామో చూడాలి.